హలో బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మిగతా నా ముచ్చట్లు'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదొచ్చి ఒక క్యూట్ మినీ వ్లాగ్ అనమాట. ఇది మాల్ ఏంటి అనేది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే గెస్ చేసి కామెంట్ చేసేయండి. నాకైతే ఈ మాల్ ఇంటీరియర్ అంటే లోపల ప్రతి ఒక్క డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ బాగా నచ్చింది. కానీ నాకేమనిపించిందంటే అన్ని ఫ్లోర్స్ కట్టారు. బట్ స్టిల్ హైట్ చాలా తక్కువ అనిపించింది. బెంగుళూరులో ఉన్న మిగతా మాల్స్‌తో పోలిస్తే ఏదో సందులు గొందుల్లో తిరిగినట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే. అక్కడ ఆల్మోస్ట్ అన్ని టాప్ బ్రాండ్సే ఉన్నాయి. అండ్ గోల్డ్ షాపులు గూడా ఉన్నాయి. ఆ మాల్‌లో ఈవెన్ ఇన్‌సైడ్ వాష్‌రూమ్స్‌లో కూడా ఎలా ఉంది అంటే అది వాష్‌రూమ్సా లేకపోతే సినిమా థియేటరా అన్నంత ఫీల్ వచ్చింది. లైక్ మిర్రర్స్ కానీ, లోపల ఇంటీరియర్ కానీ ఎవ్రీథింగ్ నాకంతా బాగా నచ్చింది. అదే చెప్తున్నా గదా! సందులు గొందుల్లో ఉన్నట్టు ఉంది. బికాజ్ చాలా పొడవైన మాల్ అండ్ పెద్ద మాల్ గదా! అందుకని. బట్ ఏదైతే అది కానీ లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ అప్పుడు క్రిస్మస్ టైమ్‌లో కాబట్టి ఫుల్‌గా జనాలున్నారండి బాబు. ఇసకేస్తే రాలనంత జనాలున్నారు. నేను నిజంగా అంటే ఇంతకుముందు ఎంట్రీ చార్జ్ కూడా ఉండేది కదా! ఇప్పుడు ఎంట్రీ చార్జ్ కూడా లేదు కాబట్టి ఫుల్‌గా వస్తున్నారు. దట్ టూ టాప్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా బెంగుళూరులో ఉన్న రిచ్ పీపుల్ ఆల్మోస్ట్ ఇక్కడికే వచ్చి అన్ని పర్చేస్ చేస్తుంటారు కదా! మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే మనమంతా ఊరికే ఎందుకు వేస్ట్ చేయాలి అనిపిస్తది. లేకంటే మాల్స్‌లోనే కొనాలి అనేంత మైండ్‌సెట్ మనకుండదు కదా! బయట కొన్నా ఒకటే, మాల్స్‌లో కొన్నా ఒకటే అన్న ఫీల్ మనకెప్పుడు రాదు. బికాజ్ మన మెంటాలిటీ మనది కాబట్టి. మిగిలిన వాళ్ళదేమో తెలీదు గానీ, నా మెంటాలిటీ అయితే అదే ఉంటది. ఇప్పుడు బయట ఒక ప్రొడక్ట్ ప్రైస్ ఏదైనా కానీ ఒక రూ. 10 ఉంటే అక్కడ వాళ్ళు దాన్ని రూ. 100 చార్జ్ చేసి ఇస్తారు. ఎందుకంత పర్చేస్ చేసి వేస్ట్ చేయడం మనీ అనిపిస్తది నాకైతే. సో, ఇదైతే పక్కన పెడితే ఇదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ లేండి. మీలో ఎవరైనా కనెక్ట్ అయితే దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఇదైతే చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయే ఉంటది ఏ మాల్ ఏంటి అని. నేను ఈ మాల్‌కైతే ఫస్ట్ టైమ్ రావడము. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు అంటే లోపల నుంచి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఓకే అనిపిచ్చింది. బట్ లోపలికెళ్ళాక కూడా నాకేమి చెప్తున్నాను గదా! హైప్ ఫీల్ అయితే రాలేదు. లోపల లైటింగ్స్, ఆ డిజైనింగ్ ఎవ్రీథింగ్ దాని వరకైతే నచ్చింది నాకైతే. ఇంకా మాల్‌లో బాగా తిరిగి, తిరిగి మొత్తం చూసి అలసిపోయి ఫుడ్ దగ్గరికెళ్ళాం. ఫుడ్ దగ్గరికెళ్తే అక్కడ బిర్యానీ తిన్నాం. బిర్యానీ తిన్నాక మంచిగా బయట క్రిస్మస్ డెకరేషన్స్ మొత్తం ఉండింటే చాలా డెకరేట్ చేశారు క్రిస్మస్‌వైతే. ఇంకా అక్కడికెళ్ళి ఫోటోస్ అండ్ వీడియోస్ మొత్తం తీసుకొని, మాల్‌లో కూడా కొన్ని, కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంక బయటకొచ్చినాం. అక్కడ ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటి అంటే బయట లాకర్స్ ఉండిన్నాయి. ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి మనీ అయితే పర్ హవర్ ఇంత అని ఉంటది. బట్ ఓకే. బికాజ్ పాస్‌వర్డ్ అంతా మనకే తెలుస్తది కాబట్టి నో ప్రాబ్లమ్. మనీ పోతే పోయింది. అంటే ఏదైనా మన లగేజ్ అనేది సేఫ్టీగా ఉంటది. ఇదే క్రిస్మస్ డెకరేషన్స్. ఈ పాటికి మీకు అర్థమైంది గదా! మాల్ ఏంటి, ఎక్కడున్న మాల్ గురించి నేను మాట్లాడుతున్నాను అని జెప్పి. ఏ మాటకి ఆ మాటే గానీ క్రిస్మస్ డెకరేషన్ మాత్రం అదిరిపోయింది. అక్కడ సాంగ్స్ కూడా పాడుతా ఉండిన్నారు. అండ్ సాంటా క్లాస్ వేషం యేసుకొని అలా చాలా బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నింది అక్కడైతే. నేను ఇంతసేపు చెప్పింది, మాట్లాడిందంతా ఈ మాల్ గురించే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.